గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సూర్యాపేట పట్టణ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమ్మర్తపు మురళి పాల్గొని మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సూర్యాపేట పట్టణ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమ్మర్తపు మురళి పాల్గొని మాట్లాడారు. దేశంలోనే ప్రప్రథంగా కుల సంఘాల్లో పద్మశాలి సంఘం మొదటగా ఏర్పడిందన్నారు. ఎన్నో కులాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలన్నారు. పద్మశాలీలు ఆర్థికంగా లేకపోవడం వల్ల అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఎక్కడైతే పద్మశాలి కులస్తులు పోటీ చేస్తున్నారో వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఖమ్మం జిల్లా నుండి సంఘ సామాన్య కార్యకర్తగా ప్రారంభించిన ప్రయాణం ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నానని, ఇదంతా నా కుల సభ్యులు ఇచ్చిన సహకారమేనని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పద్మశాలి కులస్తులకు పెండింగ్లో ఉన్న 300 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందని, అదేవిధంగా గిఫ్ట్ నిధులు 290 కోట్లు విడుదల చేయడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన మిట్టకోల సతీష్ కుమార్తో పాటు కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు మిట్టకోల సతీష్ కుమార్ మాట్లాడుతూ సంఘ సభ్యులు ఒకరికొకరు ఐక్యంగా ఉంటూ సంఘ బలోపేతానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, కౌన్సిలర్లు షఫీవుల్లా, వెలుగు వెంకన్న, ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, జిల్లా అధ్యక్షురాలు నక్క రమాదేవి, నాగుల వాసు, సైదులు, కార్యవర్గ సభ్యురాలు చందా హేమలత, జిల్లా అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు, ఉద్యోగ విభాగం అధ్యక్షుడు గుర్రం నగేష్, యువజన సంఘం అధ్యక్షుడు సిలివేరు సతీష్, ఏలె ప్రభాకర్, మిట్టకొల్ల మధు, మూషం వెంకటనారాయణ, వేణుగోపాల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన కులబాంధవులందరూ బయట ఉన్న వాళ్ళంతా లోపల జగతిలోన మానవానికి మానరక్షణ చేసిన మానధనుల విమానధనుల పద్మశాలి జగిత్యాలలో 20,000 మంది ఉన్నారు. అదేవిధంగా మన చూసుకున్న గౌరవ నగర్లో ఉన్నారు. నల్గొండ మరి మొన్ననే భువనగిరి నియోజకవర్గంలో 2 లక్షల మంది ఉన్నారు. ఎక్కడికి పోయినా ఖమ్మంలో 30,000 మంది ఉన్నారు. వరంగల్లో 35,000 మంది ఉన్నారు. సంఘం అనుబంధ సంస్థ అయిన తెలంగాణ ప్రాంత పద్మశాలి
పద్మశాలి సంఘం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ 74/2023 74/2023 నాకు సూర్యాపేట సూర్యాపేట పద్మశాలి సంఘం పద్మశాలి సంఘం మీరు అధ్యక్షుడు వారు ప్రధాన కార్యదర్శి పనిచేస్తారని 2023 నాకు సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం మీ పదవి పేరు చెప్పుకోండి. పని చేస్తానని కులదైవమైన దాని పేరు సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 74/2023 నాకు సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం మీ పదవి పేరు చెప్పుకోండి. పని చేస్తానని కులదైవమైన మార్కండేయుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై ఎందుకంటే మనం ప్రతిష్ట చేయాలనుకుంటే కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహ ప్రతిష్ట చేయాలంటే మనం ఒక ప్లేస్ చూపించాలి. అదేవిధంగా కౌన్సిల్లో పాస్ కావాలి. పాస్ అయితేనే మనకు విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకుంటే వారు కౌన్సిల్లో దాన్ని పాస్ చేయకుంటే దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు. కాబట్టి పెద్దలు కక్కనేని శ్రీనివాస్ గారిని కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహ ప్రతిష్ట కొరకు వారు మున్సిపల్ కౌన్సిల్లో ప్రత్యేకంగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరు నాయకుల సహకారం తీసుకొని వారు ఇంటి బిల్లుని మున్సిపల్ కౌన్సిల్లో పాస్ చేయించగలుగుతారని చెప్పి వారిని హృదయపూర్వకంగా కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు కక్కరేని శ్రీనివాస్ గారు వారు ప్రసంగించి మాకు పద్మశాలిలకు మా అందరికీ ఆదర్శ పద్మశాలి కుల బాంధవులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఒక నిమిషంలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. జరగానే మీరు భోజనాలకు లేవాల్సిందిగా కోరుతున్నాం. నూతనంగా మనకు ఏర్పాటు చేసుకున్న కమిటీకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపినారు. వారికి ఈ సందర్భంగా సభాముఖంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లే సీనన్న గారు సహకారం చేస్తున్నారు మన కొండ లక్ష్మణ్ బాబుజీ బిల్ పాస్ కావడానికి.